అది 14,000 వేరు 23,000 23లో జరిగింది వేరు 14లో జరిగింది వేరు కదా. బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఒకే ఎన్నిక లేదు చెప్పేది అదే అన్న. 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి 2 సార్లు ఎలక్షన్ జరిగింది. 13లో అంటే సమైక్య రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర డివైడ్ చేస్తున్న క్రమంలోనే ఎలక్షన్లు వచ్చినాయి. అవును, దాని తర్వాత రిజల్ట్ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది 48 కార్పొరేటర్లు 500 కౌన్సిలర్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 49,305. తర్వాత జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చింది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 1704 అంటే 56.9% గెలిచారు. కాంగ్రెస్ 19.2 27% ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి 43% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత అధికార దర్పాన్ని ఉపయోగించి 80 ఏకగ్రీవాలైనాయి. అందులో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఇప్పుడు ఎన్ని ఏకగ్రీవ 12 మాత్రమే. 12లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ. ఎంత డెమోక్రటిక్ వల్ల తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగినా అర్థం చేసుకోవాలా. ఆనాడు అధికార దర్పాన్ని ఉపయోగించి ఎలక్షన్లు ఏకగ్రీవాలను చూస్తేనే తెలంగాణ సమాజానికి అర్థమైంది. అంటే ప్రతి దాన్ని మీరు రాజకీయం చేశారు. తర్వాత ఎక్సెప్షే ఓటును మొత్తం ఉపయోగించుకున్నారు. అదే కాకుండా ఎక్సెప్షన్ ఓట్లకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ సూచనగా అన్ని దిక్కులో పంచాయలు అయినాయి. పెద్ద ఎత్తున ఎక్సెప్షన్ ఓట్లను ఉపయోగించుకొని తర్వాత ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా అధికార దర్పాన్ని ఉపయోగించుకొని మీరు ఎలక్షన్ నిర్వహించారు. కాబట్టి మొత్తం ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా వచ్చిన పరిస్థితి. ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలా డెమోక్రటిక్ ఎలక్షన్ జరిగినాయి. మా పార్టీని సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది పోటీ చేశారు. అయినా 64% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 83 ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ 24% పరిమితం అయితే మేము గెలిచిన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ప్రభావితంగా తీసుకోలేము. అక్కడ వ్యక్తిగత ఓటర్లు ఉంటాయి, మీ సింబల్ కూడా పనిచేయదు. అదే చెప్తున్నా. ఆ రోజైనా ఈ రోజైనా ఆ రోజు 83 ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 24% పరిమితమైంది. మేము 15% నుంచి 20% ఉన్న సర్పంచ్లలో మేము 64% వచ్చినాం. మాకు పెరిగింది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లో 64 స్థానాలు. 2014లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 63, 2023లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 64. తర్వాత కంటోన్మెంట్ జూబ్లీస్ బై ఎలక్షన్లో గెలిచినాం. 3 ఎంపీలు 8 అయినాయి. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మహబూబ్నగర్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ టీచర్ గ్రాడ్యుయేట్ గెలిచింది. ఇది చెప్తా ఉన్నా. ఇక్కడనే ఇది యాక్చువల్ ఎన్నిక. అది యాక్చువల్ ఎన్నిక ఏదైతే కంటోన్మెంట్ యాక్చువల్ కాదా, లేకపోతే జూబ్లీస్ కాలేదా, లేకపోతే ఉప ఎన్నికలు కదా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 24లో జరిగినాయి కదా ఉప ఎన్నికలు కదా. అదే చెప్తాం. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది. అధికార పార్టీ ఇక్కడ అదే మేము అధికార తరపున ఉపయోగించలేదు. ఉపయోగిస్తే 80 ఎట్లా వాళ్ళు యునానిమస్ అయితే మా ఆయనలో 12 ఎట్లయితే మీరు చెప్పండి. మేము అధికార తరపున ఉపయోగిస్తే బెదిరించో, భయప్రాంతం గురి చేసో, లేకపోతే నేను ఖచ్చితంగా నువ్వు విత్డ్రా చేసుకుంటావు, లేకపోతే నీ మీద కేసులు బుక్ చేయాలని చెప్పేసి బెదిరించేవాళ్ళు. కానీ 12 మాత్రమే. అందులో 2 బీఆర్ఎస్ పార్టీ, 10 కాంగ్రెస్ పార్టీ. పోయినసారి 77 అదే బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ పొత్తులో పోటీ చేశారు. ఆనాడు మొత్తం 80కి 80 అంటే ఈ సమాన వరకు 20% ఇప్పుడు ఉంటే 20% కూడా కాదు 80 అంటే 70 స్థానాలు అత్యధికంగా ఆనాడు ఏకగ్రీవాలైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తూ ఉన్నారు 70% తక్కువ కాకుండా అత్యధికంగా 70% నుంచి 85%, 90% వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు గెలవబోతా ఉంది. దానిలో భాగంగానే మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి మేము ఓట్లైన అడిగిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారంగా 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 7 కార్పొరేషన్లో 2 కార్పొరేషన్లని బీజేపీ దక్కించుకోబోతుంది. నిజామాబాద్, కరీంనగర్ 2 ఎంపీలు ఉన్న చోటే దక్కించుకోబోతుందని మీరు చూస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ 2 దక్కించుకోవడం వాళ్ళ సక్సెస్ అనుకుంటారా, మీరు ఫెయిల్యూర్ అనుకుంటారా? ఇక్కడ మేర్లు అయితే మేము నల్గొండ గెలుస్తా ఉన్నాం, మంచిర్యాల గెలుస్తా ఉన్నాం, మహబూబ్నగర్ గెలుస్తా ఉన్నాం, కొత్తగూడెం గెలుస్తున్నాము. 7 ఉంటే 5. కరీంనగర్ మీరు చూడండి, కరీంనగర్ ఫలితం వేరుగా ఉంటుంది. కరీంనగర్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు. కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ పార్టీకి మీ వేరే సర్వేలు చూడనట్టుంది. మరి అట్లాంటి అలా 22 నుంచి 26 మధ్య వస్తాయని చెప్పి ఇచ్చారు. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క విధంగా ఉన్నది. కాబట్టి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదే కాకుండా ఏ పార్టీ కూడా స్వతహాగా అక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోదు. కాబట్టి ఆనాడు పరిస్థితి అంతా వేరే ఉంటుంది. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్సెప్షన్ ఉంటాయి. తర్వాత పార్టీల మధ్య పొత్తుతోటి మాత్రమే అక్కడ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ పదవి వస్తుంది. మీరు చూడండి ఆ ఫలితం రాబోతా ఉంది. ఇక్కడ మాత్రం 7లో 5 కాంగ్రెస్ పార్టీ. అధికార దర్పణం అక్కడ ఉపయోగిస్తారేమి? అధికార దర్పం కాదు, 5 ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్సెప్ట్ ఉంటుంది, పార్టీల మధ్య పొత్తు కదా. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ పొత్తులు వేరే ఉంటాయి కదా. వాళ్ళకి క్లీన్ మెజారిటీ వచ్చినాక అట్లా ఉండదు. ఆఫ్టర్ ఎలక్షన్ మీరు చూస్తారు, ఆఫ్టర్ ఎలక్షన్లో చాలా సీట్లు తక్కువ అయితే ఏది కూడా చెప్తున్నా. కరీంనగర్, నిజామాబాద్ మీరు చూస్తారు ఫలితము ఒక్క పార్టీ ప్రభుత్వం అక్కడ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఫామ్ చేయదు. మీరు చూస్తారు అది. ఎందుకంటే ఈ సర్వేలు కూడా అదే చెప్పినాయి. పూర్తి మెజార్టీ ఎక్కువ సీట్లలో భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు కాకపోతే పూర్తి స్థాయి మెజార్టీ ఎక్కడ రావడం లేదు. కాబట్టి మీరు చూస్తారు అక్కడ ఒకవేళ ఎక్కువ సీట్లే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఉన్నాయనుకోండి, కరీంనగర్, నిజామాబాద్, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అక్కడ
ఎందుకు ఫెయిల్ అవుతాము? ఒక ఎలక్షన్ ఇంకొక ఎలక్షన్ ఫెయిల్ అనేది ఉండదు. మేము ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్ రెఫరెండము ఇంకోటి సపోర్ట్ పెట్టారు కదా ముఖ్యమంత్రి. అరే అన్ని దిక్కులు అయితే ఇప్పుడు మంత్రులు గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడైనా ఏ ఎన్నికకి ఆ ఎన్నికకే తేడా ఉంటుంది. ఒక్కో స్థానాల్లో ఒక్కొక్కటి ఉంటుంది. గెలుస్తామా, కొన్ని స్థానాలు గెలుస్తాం, కొన్ని స్థానాలు ఓడిపోతాం, నడుస్తుంటుంది దానికి. ఎట్లా అంటే ఇప్పుడు కరీంనగర్ సంబంధించిన బండి సంజయ్ గారు ఎమ్మెల్యే ఓడిపోయిండు, మరి ఎంపీ గెలవలేదు. అరవింద్ గారు ఎమ్మెల్యే ఓడిపోయింది, ఎంపీ గెలవు. ఈటల రాజేంద్ర గారు ఎమ్మెల్యే ఓడిపోయింది, ఎంపీ గెలిచిండు. రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నాం కదా, ఎవరు ఏ ఎన్నికకి ఆ ఎన్నికకి, ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్, ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్కటి. అట్టంటే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ మన సర్పంచ్ ఎలక్షన్లో అత్యధికంగా 66% గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఏ ఎన్నికకి ఆయనకే ఉంటుంది, ఎక్కడి లెక్కలు ఎక్కనే ఉంటాయి. ఖచ్చితంగా మీరు చూస్తారు 75% తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ గెలవబోతా ఉంది. కాబట్టి రేపు ఈ టైం వరకు మొత్తం ఫలితమే బయటకు వస్తుంది. అదే కాక మీరు చూస్తే ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు మా పర్సంటేజ్ తగ్గుతలే, మా పర్సంటేజ్ పెరుగుతా ఉంది, మా సీట్లు పెరుగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీదే 2023 తర్వాత 24 వస్తాక 20% ఓట్లు మాత్రం 17% భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయింది. తర్వాత మహబూబ్నగర్ సంబంధించి అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా 120 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు పోటీ చేయకపోతే ఆ 120 బీఆర్ఎస్ పార్టీ పోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత వరంగల్లో ముక్కోన పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ సహకారంతో బీజేపీ గెలుస్తుంది. మరి అంతేగా, వాళ్ళు చేయకపోతే వీళ్ళు గెలుస్తారు. అదే ఉండబోతుందా మరి? అదే ఈసారి జరిగింది ముక్కోన పోటీ. మొన్నటి వరకు జరిగింది ఒక కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే, ఆ ఓటు షిఫ్టెడ్ బై భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా లోకల్ బాడీలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది, భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి. అనుకున్న 120 అడ్డుపోయినాయి. వరంగల్లో ముక్కోన పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముక్కోన పోటీలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తాం. మీరు చూడండి, ఖచ్చితంగా అదే చరణ్ గారు చెప్తున్న మాటలు మీకు అర్థమైంటే బహుశా అయితే ఇక్కడ మెదక్లో కొన్ని సర్వేల ప్రకారంగా ఓవరాల్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని అనలైజ్ చేసిన తర్వాత మెదక్లో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉంటే 11 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లు కాబోతున్నారు. అంటే ఇక్కడ మీకు బీజేపీ సహకరించిందా? ఆయన మాట అదార్థమవుతుంది. నల్గొండ అండ్ ఖమ్మం 2 స్వీప్ కంప్లీట్ ఓవరాల్ మొత్తం అన్ని సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా ఖమ్మం అండ్ నల్గొండలో ఎక్కడ బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ అవకాశం లేదు. ఎక్కడైతే మీకు కొంత ప్రాబల్యం ఉందో మెదక్లో అక్కడ బీజేపీ మీకు సహకరించింది. మాకండి ఎస్, మీరు కావాలి గమ్మతి మాట్లాడతారు కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది మీకు చెప్తాను. బీజేపీ కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో కొట్లాడతారు కానీ తెలంగాణలో జగిత్యాల్లో ఎంపీ అరవింద్ గారు ఎంపీగా నిలబడ్డప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీ జగిత్యాల జీవన్ రెడ్డి గారే ఫుల్ సపోర్ట్ చేసి ఉన్న ఓట్లన్నీ తీసుకుపోయి బీజేపీలోకి వేయించిండు, ఎంపీ గెలిపించిండు. ఇక మళ్ళీ అది జగమెరిన సత్యం వల్ల వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి అంటే ఎట్లా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఇక్కడ రైట్. హలో చెప్పండి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇంకోటి వీళ్ళు మాట్లాడతారు, ఈ దోమల గురించి ఈగల గురించి మాట్లాడుతారు కానీ ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడాలండి. ఇలా మనం చూస్తూ ఉంటాం రాష్ట్రంలో 2 నారాయణఖేడ్ కానీ పెద్దపల్లి జిల్లాలలో మీరు దోమల గురించి మాట్లాడే సమయాన్ని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దయచేసి పిల్లల గురించి కూడా పిల్లల దృష్టి పెట్టాలి. ఇలా నారాయణఖేడ్ కానీ పెద్దపల్లిలో గురుకులాల పిల్లలు విష ఆహారం తిని ఆగమైపోయి హాస్పిటల్ పాలయ్యి ఇలా గురుకులాల పిల్లలు ఆగమైపోతున్నారు. పట్టించుకునే నాదులు లేదు కానీ ఎలక్షన్ల మీద వీళ్ళకి క్యాంపెయినింగ్ కావాలి, ఎలక్షన్లు కావాలి, పైసలు సంపాదించుకోవాలి, భూములు సంపాదించుకోవాలి. వీళ్ళు బాగుపడాలి తప్ప వేరే వాళ్ళు ప్రజలు ఎడపోయినా వీళ్ళకి సంబంధం లేదు. ఇలా గెలిచినాం ఏం గెలిచిరండి వీళ్ళు? గెలిచింది ఏంటంటే 2.5 ఏళ్ళు అవుతుంది, వీళ్ళు ఏం చేసింది లేదు. గెలిచినామంటారు. ఇలా క్రమక్రమంగా గ్రాఫ్ తగ్గిపోయింది. మీరు ఇప్పటి కూడా తెలంగాణ ప్రజలు పబ్లిక్ లోకి వెళ్ళి పల్స్ తీసుకోండి. ఇప్పటికిప్పుడు పోటీ పెడితే ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తారంటే ఖచ్చితంగా బరాబర్ బీఆర్ఎస్ పార్టీ. ఓటేస్తాయి నాకు అర్థం. ఇంకే ఎలక్షన్ అని మాట్లాడతారు. మీరు ఆత్మబలం అంగబలం వాడి పోలీస్ యంత్రాంగాన్ని వాడి మీకు దాకా మీడియాను మంచి పాయింట్ వచ్చారు. అదే టాపిక్ పోలీస్ యంత్రాంగాన్ని వాడారు అంటున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గంగుల కమలాకర్ ఏకంగా పోలీస్ వెహికల్స్ అడ్డుకొని పోలీసులు వెహికల్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను బయటికి తీసుకొచ్చారు. ఒకటి అంశం కరీంనగర్ లో. నిజామాబాద్ లో డైరెక్ట్ గా ఎంపీ అరవింద్ కుమార్ గారు బయటకు వచ్చేసి డైరెక్ట్ గా బలిసిందా అని చెప్పి పోలీసులపై దురుసుగా ప్రవర్తించి ఆయన బయటకు వచ్చారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి. అంటే 3 పార్టీలు పోలీసుల మీద పోరాడినాయంటే నిజంగా జెన్యూన్ జరిగిన ఎన్నికలు అనుకోవాలా? ఎందుకంటే ఎవరో ఒక్కరు పోరాడి ఉంటే పోలీసులు ఒకరి వైపుగా వత్తాసు పలికిరేమో అని చెప్పి అనుకోవచ్చు. 3 పార్టీలు పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలందరూ చూస్తా ఉన్నారండి. ఒకరు వీళ్ళు జగ్గారెడ్డి గారికి మైనంపల్లి ఆయన వాళ్ళ అబ్బాయికి
మైనపల్లి రోహిత్ గారికి ఇటు అరవింద్ గారికి గంగుల కమలాకర్ గారికి కంపేర్ చేస్తున్నారండి. గంగుల కమలాకర్ గారు వాళ్ళకి కార్యకర్త కోసం బయటికి తీసుకొచ్చిన సందర్భం ఎక్కడ ఉంది? ఈ అరవింద్ గారు కానీ మైనపల్లి రోహిత్ గాని లేకపోతే ఈయన జగ్గారెడ్డి గారు కానీ ఎంత అధ్వానమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత ఆగమైన మాట పోలీస్ యంత్రాంగాన్ని హేళన చేసిరు. ఇలా ఏదైతే ఎలక్షన్ కోడ్ ని కూడా ఉల్లంఘించి వాళ్ళు మాట్లాడి ఇలా రౌడీయిజం చేసుకుంటూ ప్రజల్లోకి వచ్చి బూతుల దగ్గర ఆగం చేసిన పరిస్థితి, బెదిరిస్తున్న పరిస్థితి, దొంగ ఓట్లు వేపిస్తున్న పరిస్థితి, మైనర్ పిల్లలతో కూడా ఓట్లు వేపించుకునే పరిస్థితులు వాళ్ళు బిహేవ్ చేస్తే వాళ్ళకు మా గంగుల కమలాకర్కు పోటీ చేయండి, వాళ్ళకు మా గంగుల కమలాకర్ గారికి కంపేర్ చేయండి. గంగుల కమలాకర్ గారు కార్యకర్తల మనిషి అండి. ప్రజలు ఇక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి పోయే మనిషి. ఆ కార్యకర్తను తీసుకుపోయి అంటే ఇక్కడ పాయింట్ నిజమే కావచ్చు, కానీ ఇక్కడ సంగారెడ్డిలో జగ్గారెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే అక్కడ అభ్యర్థి ఎవరైతే ఆయన ఏజెంట్ గా ఉన్నారో లోపల బోగస్ ఓటింగ్ నడుస్తోంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బోగస్ ఓటింగ్ చేస్తున్నారంటే అడ్డుకోవడానికి పోతే ఆ సిఐ ఈయనపై కొట్టినట్టు. అంటే ఇక్కడ మనం ఎవరు అనుకోవాలి? సిఐ మంచి పని చేసిన అనుకోవాలా, లేకుంటే బోగస్ ఓటింగ్ కరెక్ట్ అనుకోవాలా? ఇప్పుడు సిఐ అంటే ఇప్పుడు బోగస్ ఓట్లు వేస్తే ఉంటే చూస్తూ ఊరుకున్నారండి. కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లుంది తెలుసా అండి? కాంగ్రెస్ వాళ్ళు దొంగ ఓట్లు వేసినా చూస్తూ ఉండాలి, వాళ్ళు ఎంత ఆగం చేసినా కూడా బూత్ల దగ్గర చూస్తూ ఉండాలి. ఇప్పుడు 145 వాళ్ళు సెక్షన్స్ పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్లు ఉల్లంఘించొద్దని మరి బీఆర్ఎస్ వాళ్ళు పోతే 3-4 ఉండొద్దు. అదే కాంగ్రెస్ వాళ్ళు అయితే 40-50 మంది ఉండొచ్చా అండి? బీఆర్ఎస్ వాళ్ళు కనీసం 2-3 ఉన్నా కూడా లేదు మీరు ఉండొద్దు, ఇక్కడ 2 కన్నా ఎక్కువ మనుషులు ఉండొద్దు అని బయటకు పంపిస్తున్న పరిస్థితి. అదే కాంగ్రెస్ వాళ్ళు 40 మంది 50 మంది గుంపులుగా కండువాలు వేసుకొని అక్కడ ఇబ్బంది పెడతా ఉంటూ ప్రలోభాలు చేస్తూ పైసలు వాస్తూ మందు వాస్తూ ఆఖరికి ఇవాళ చూసినా కదా న్యూస్ లో మీరు చూడండి, మనోజ్ గారు ఇవాళ కొంతమంది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కుక్కర్లు ఇచ్చిరట. నిన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఓటు వేయాలని కుక్కర్లు 2,500 ఇచ్చిరట. మళ్ళీ ఏమైంది, మీరు నాకు ఓటు వేయాలని చెప్పి మా కుక్కర్లు మాకు ఇచ్చేసారు, మా 2,500 మాకు ఇచ్చేసారంట. కుక్కర్లను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి ఒకలాంటి అధ్వానమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇలా మమ్మల్ని అడుగుతారు ఏంటంటే రాష్ట్రం ఇక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా వీళ్ళు గెలిస్తే మొదలేమో మేము అది ఇస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి గాల్లో మెడల్ కట్టి చుక్కలు చూపించి దాని తర్వాత తెల్లారి ఓటింగ్ అయిపోయినాక తెల్లారి మా పైసలు మాకు ఇరి, లేకపోతే మేము ఇచ్చిన కుక్కర్లు ఇరి, మేము ఇచ్చిన ప్లేట్లు ఇరి అని ఇట్లా అడుక్కునే పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మా దగ్గర లేదండి. మేము పనిచేసినాం గతంలో ప్రభుత్వం ఏదైతుందో పథకాలు ప్రజలు అడగని పథకాలు కూడా ప్రజలకు అందజేసినాం. అద్భుతంగా వ్యవసాయం కొనసాగుతుంది, అద్భుతంగా రోడ్లు భవనాలు సస్యశ్యామలం ఉంది. టీసీ రోడ్లు ఏ గ్రామంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీకు వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ 37.6 కూడా అద్భుతంగా చేసి 37.6 ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ 13, ఖాళీ 13% ఎంపీ ఎన్నికల్లో వచ్చింది. సో ఇప్పుడు మొదటిగా వచ్చినటువంటి 37.6% తీసుకుందామా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు రాబోయే స్థానాల గురించి బేరీజ్ వేయాలంటే, లేదంటే ఎంపీ ఎన్నికల్లో వచ్చిన 13% తీసుకుందామా? మీరు ఒకటి గమనించండి, మీరే ఇంక రేపు నేను కూడా ఉంటాను, మీరు కూడా ఉంటారు, చూద్దాము. వీళ్ళు గతంలో 2020లో ఈ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి 500. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష నాయకంగా రేపు మీరు చూడండి రిజల్ట్ ఎన్ని వందల మంది గెలుస్తారు అనేది మీకు చూస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ మాటకి అప్పటికి ఇప్పటికి ప్రజలు మారిరని మేము చాలా క్లియర్ చెప్తున్నాం అండి. ప్రజలు మేలుకున్నారు. మీరు ఎక్కించిన విషం, మీరు ఎక్కించిన మత్తులో నుంచి బయటకు వచ్చిర్రు, మీరు చెప్పిన అబద్ధాల నుంచి బయటకు వచ్చిర్రు, మీరు చెప్పిన అలవికాని హామీలన్నీ వాళ్ళకి అర్థమైనాయి. ఇలా ప్రజలందరూ తెలివంతులయ్యారు. ఆటో నడుపుకునే వాళ్ళు కూడా ఆటోలో కూర్చుంటే మొన్న పోలీసుల పైన రాజకీయ నేతల నోటి దురుసు. ఏకంగా ఓ ఎంపీ వచ్చేసి బలిసిందారా అంటారు, ఇంకొకనేమో రివాల్వర్ తీసుకొచ్చుకో, నేను కూడా రివాల్వర్ తీసుకొచ్చుకుంటే తేల్చు. ఇక రేపే మున్సిపల్ కార్పొరేషన్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి తుది ఫలితం రాబోతోంది. క్యాంపు రాజకీయాలకు రేపే ఒక రకంగా శంఖం పూదబోతున్నారని చెప్పాలి. రేపటి నుంచే పెద్ద ఎత్తున ఒక 2 రోజుల పాటుగా పోటాపోటీగా ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అన్నట్టుగా పార్టీలలో అంతర్గతంగా కానివ్వండి వేరే పార్టీల్లో కూడా కొంత హాట్ టాపిక్ అవకాశం ఉంది. కాంగ్రెస్ అత్యధిక స్థానాల మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 5 బీజేపీ 2 గెలుస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కనబడుతున్నాయి. సో గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు చర్చించుకుంటాం, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 100కి 100% బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా కైవసం చేసుకుంది. 1-2 చిన్న చితగా కాంగ్రెస్ బీజేపీలు అక్కడక్కడ, బీజేపీ చాలా తక్కువ. సో కాంగ్రెస్ మాత్రమే కొన్ని చోట్ల ప్రభావం చూపించగలిగింది. సో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ. కానీ సిచ్యువేషన్ తారుమారు అయిపోయింది, కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇక్కడ కార్పొరేషన్ని ఏది కైవసం చేసుకునే అవకాశం లేకపోగా మున్సిపాలిటీల్లో మెదక్ మినహా వేరే జిల్లాలో ఎక్కడ ప్రాబల్యం కూడా కనిపించే అవకాశం లేదు. సో ఫలితాలు జోరుగా
బెట్టింగ్ కూడా కొనసాగుతున్నాయి ఫలితాల పైన. సో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ అండ్ బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్, సో అటు బీఆర్ఎస్ నుంచి సతీష్, ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న రోజులు ఏ ఎన్నికలు నడిచినా, అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా, కార్పొరేషన్ ఎన్నికలైనా, ఇంకే ఎన్నికలైనా కూడా ఏకఛత్రాధిపత్యంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే క్లీన్ స్వీప్ ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ 2 నెలల్లోనే తారుమారు అయిపోయింది. బీజేపీ పుంజుకుంది కానీ బీఆర్ఎస్ మాత్రం కొంత సైలెంట్ అయిపోయింది. సో సతీష్ గారు, వాట్ యు సే? 7 కార్పొరేషన్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నట్టుగా 5 కాంగ్రెస్, 2 బీజేపీ, బీఆర్ఎస్ 0. అట్లేం లేదండి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పుంజుకుంటుందండి ఎక్కడ కూడా. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, గతంలో అసెంబ్లీ నుంచి పార్లమెంటరీ దగ్గర నుంచి వీళ్ళు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో అలివి కాని హామీలు ఇచ్చారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్పారు, ప్రజల్ని మోసం చేశారు. కానీ ఈ రోజు అలా లేదు కదండి. ఈ రోజు ప్రజలు చైతన్యవంతులయ్యారు, ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పెట్టుబడులు రావట్లేదు, ఎలాంటి ఉద్యోగాలు లేవు, ఎలాంటి ఇక్కడ కూడా రాష్ట్రాన్ని బాగుపరిచే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో మరి ఏ విధంగా ముందుకు సాగితే ఒక అవగాహన రాహిత్యంగా పాలన సాగుతుంది. వీళ్ళు ప్రజాపాలన అన్నారు కానీ ఇక్కడ ప్రజాపాలన ఎక్కడంటే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని చూసినా కూడా వాళ్ళు ఎక్కడ పట్టించుకున్న నాదులే లేరు. ఇక్కడ వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ పంచాయతీలకే సమయం దొరకట్లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ భూములు కాపాడుకోవడానికో, లేకపోతే ఈ మంత్రి సింగరేణి మైన్ల మీద అక్రమాలు, లేకపోతే నేనుగా చేసింది పక్క మంత్రి అని ఇట్లా ఒక మంత్రి మీద ఇలాంటి మాటల యుద్ధం జరిగింది టీవీ ఛానల్లో తప్ప ఇక్కడ కూడా ప్రజల మీద ఫోకస్ చేసింది అయితే ఇప్పటివరకు లేదు. మనం గతంలో చూసినాం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలకు మద్దతు. మేము కూడా పుంజుకుంటున్నాం అంటే బీజేపీ అలా మేము పుంజుకుంటున్నాం అనడంలో తప్పేం లేదు. ఇక్కడ వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారం లేదు కాబట్టి మేము పుంజుకుంటున్నాం, మేము రేపటి అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్న రకంగా వాళ్ళు చెప్తే దీన్ని సబబేమంటారేమో అంటే ఈ వ్యాఖ్యని. కానీ మీరు ఆల్రెడీ 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము పుంజుకుంటున్నామంటే ఎలా చూడాలంటే ఎంపీ ఎన్నికల్లో మీకు వచ్చిన ఘోర పరాజయం నుంచి కొంత మేము మెరుగుపడుతున్నాం అనుకుంటున్నారా? లేదు మేము కొంత ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతున్నాం, పార్టీ సెటరేట్ అవుతోంది, పబ్లిక్లోకి వెళ్తుందని అంటున్నారా? మీ ఉద్దేశం ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించారంటే, వీళ్ళు గతంలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి అందరినీ నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, రైతాంగాన్ని, ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి కేసీఆర్ దోసుకుంటుండు, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అబద్ధపు మాటలు చెప్పి ప్రజలలో ఒక రకమైన చెడు సంకేతాలని పంపించిన పరిస్థితి చూస్తాం గత 2 ఏళ్ల నుంచి. గత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేంత వరకు. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేరు తీయకుండా వీళ్ళు ఏమైనా మీటింగ్లు పెడుతున్నారు అంటే పొద్దున్న లేస్తే మళ్ళీ కేసీఆర్ అనే పేరు లేని, జపం లేని వాళ్ళ మీటింగ్ లేవు, వాళ్ళ ప్రెస్ మీట్లు లేవు. ఇప్పుడు వాళ్ళు పూట గడిచేదే కేసీఆర్ గారితో, వాళ్ళకు ప్రతిదీ కూడా కేసీఆర్ గారితో నడుస్తా ఉంది. ఈ రోజు మనం అనేది ఏంటంటే పుంజుకున్నాం ఇన్ ద సెన్స్ వాళ్ళకి చెప్పిన అబద్ధపు మాటలు ప్రజలు గుర్తించుకొని ఈ రోజు మెల్లమెల్లిగా బీఆర్ఎస్ పార్టీ అయితేనే, మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ప్రజాక్షేత్రంలో మనం బాగుంటాం, మనకు ప్రభుత్వ పథకాలు అందుతాయి, పరిశ్రమలు తెచ్చుకోగలుగుతాం, మన పిల్లలు బాగుపడతారు, 4 ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నారు తప్ప మేము పుంజుకుంటున్నాం అంటే అదో మీనింగ్ కాదండి. అంటే కొత్తగా ఏదైనా పార్టీ ఉదాహరణకి ఇప్పుడు కవిత గారు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, జాగృతి పేరిట కవిత ప్రయత్నం చేస్తుంటే తను రేపటి రోజున అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో చేయలేకపోయిన పనుల్ని ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నటువంటి పనులు నేను చేసి చూపిస్తా అని చెప్పడానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. బీజేపీ చెప్పిన ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కాంగ్రెస్ చెప్పడానికి వీల్లేదు, మీరు అంతకంటే వీల్లేరు. 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వంలో ఉన్న మీరు రేపు కేసీఆర్ వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయేమో, కేసీఆర్ వస్తే మన బతుకులు మారుతాయని జనం ఎట్లా అనుకుంటారు? అంటే సహజంగా అనుకుంటారా? పొలిటికల్ గా మీ స్టేట్మెంట్ తప్ప మీరు ఒక విషయం గమనించాలి. కేసీఆర్ గారు రాకముందు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు రాగానే కట్టించినట్టు నీళ్లు బందాయి, కరెంటు బందాయి, ఉద్యోగులు నిరుద్యోగుల రోడ్ల మీదకి వచ్చిరి, ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించింది లేదు, ఏం చేశారని చెప్పి అంటే వీటి గురించి మాట్లాడుతున్నాం మనం. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని నాశనం అయిపోయినాయి, విధ్వంసం జరిగింది, తెలంగాణకు విధ్వంసం జరిగింది. కాబట్టి ఆ విధ్వంసం నుంచి బయటికి రావాలని ఈ ఎరిబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులతో ప్రజల్లో ఒక చెడు ఉద్దేశాన్ని నింపారు. కాబట్టి ప్రజలందరూ తేరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ మెల్లిమెల్లిగా మళ్ళీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ప్రాంతంలో ఉన్న మన ప్రాంతం బాగుపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అయితే బాగుపడుతుందనే ఉద్దేశానికి వచ్చారని మేము చెప్తున్నామండి. ఓకే, సో సార్ బీజేపీ వర్షం కూడా విందాం మనం. తాడూరు శ్రీనివాస్ గారు, సో 7 కార్పొరేషన్లో 2 కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతోంది బీజేపీ అనేది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి.
ఇక 116 మున్సిపాలిటీలు ఎక్కువగా ప్రాబల్యం చూపించేది అక్కడక్కడ నిజామాబాద్ జిల్లాలో కొంత, ఆ తర్వాత 1-2 ఉత్తర తెలంగాణ వైపే, దక్షిణ తెలంగాణలో ఖమ్మంలో కానీ లేకపోతే నిజామాబాద్ మెదక్లో అక్కడిక్కడ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఏమన్నా ఉంటే ఉత్తర తెలంగాణ నిజామాబాద్, వరంగల్, తర్వాత కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో 1-2 చోట్ల ప్రాబల్యం చూపించవచ్చు అని అంటున్నారు. సో అంటే మీరు బీఆర్ఎస్ని రీప్లేస్ చేసాం, ఓవర్టేక్ చేసాం అనుకుంటున్నారా అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పరంగా? మేము బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని రీప్లేస్ చేసామనే కంటే ప్రజల మన్నన పొందుతూ ప్రజల హృదయాలలో స్పేస్ సంపాదిస్తా ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ మై వర్షన్. సో రెండోది నేను ఏమంటా ఉన్నానంటే ఈ ఎన్నికలలో రియల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రోల్ ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే కేంద్రం ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి నేరుగా నిధులని పంపించడం జరుగుతుంది. మీకు అందరికి తెలుసు 15వ ప్లానింగ్ కమిషన్ ఈ రోజే 2వ విడత 600-700 కోట్లు వచ్చినాయి. ఇట్లా విడతల వారీగా వస్తూనే ఉన్నాయి. ఎలక్షన్ పెట్టి వీళ్ళు ప్రపోజల్స్ ఎట్లా పంపితే అట్లా వస్తా ఉన్నాయి. సో ఈ ఎన్నికలు ముఖ్యంగా నేను అనుకుంటాను ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత శీల పరీక్షగానే మారుతుంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2.5 ఏళ్ల కాలం ఏం తక్కువ కాదండి. హాఫ్ టెన్యూర్ ఇది, 50% టెన్యూర్ ఇది. సో ఈ 50% టెన్యూర్ లో వారు ఏ రకమైనటువంటి పనులని ప్రజలకు చేరవేసినారు, ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనే దానికి తప్పకుండా ఇది నిదర్శనం అవుతుంది. రెండవది ఏంటంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే స్థానిక సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రోజు ఒక చిన్న సమస్య మనం అనుకుంటాం, కానీ గంభీరమైన సమస్య దోమల నివారణ అసలు ఎంత విజృంభించిపోయాయంటే హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూడు దోమలు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. కనీసం దోమల్ని కూడా పారదేలని రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, శానిటైజేషన్ కానీ, లేకపోతే మంచినీటి వ్యవస్థ కానీ, లేకపోతే అసలు అనేక సమస్యలతో ఈరోజు నగర ప్రజలందరూ కూడా పట్టణాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ ఫాగింగ్ చేస్తారు, అసలు ఆ పొగ ఇంత గ్యాస్ నూనె పోసుకొని పొగ కొడతారు, వెళ్ళిపోతారు. దాని కాంట్రాక్టర్ ఎవరు, ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, అసలు దోమల ఎరాడికేషన్ జరుగుతుందా లేదా, వీధి కుక్కల స్వైర విహారం, ఈరోజు పందుల స్వైర విహారం, ఈరోజు ఎన్నని చెప్పమంటారు చెప్పండి. అసలు ఈ రకంగా కోతుల స్వైర విహారం జిల్లాలలో మున్సిపాలిటీస్. నేను సమస్యలు ఎందుకు తీసుకొస్తున్నా, ఈ సమస్యలు మీరు చెప్తున్నారు కానీ మీ నాయకులు, నేను ఒక వీడియో చూసాను ఈరోజు ఉదయాన్నే, నాకు చాలా మంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొంత పొలిటికల్ పార్టీకి సంబంధించిన గ్రూప్స్ లో వస్తే మీ కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమారెడ్డి గారు సో కౌన్సిలర్ గా ఉండడం అంటే కేవలం తడి చెత్త పొడి చెత్త వేరు చేయడమా, దోమలకు సంబంధించి దోమలు పారగొట్టి ఇదేనా చేయాల్సింది మున్సిపల్, లేకపోతే ఈ పనులే ఉంటాయా? సో మీరు ఏది అడగొద్దు, మేము ఏమి ఇవ్వం, మిమ్మల్ని సద్మార్గం వైపుగా నడిపించి మా ఉద్దేశం. ఈ పనులు అన్నారు దోమల్ని పారవేయడానికి, లేకపోతే తడి చెత్త పొడి చెత్త చెప్పడానికి, ఇంటి ముందు కాలువలు సాఫ్ చేయడానికి కాదు మేము ఉన్నది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మీరు వాటినే పెద్ద సమస్యగా చూపెడుతున్నారు, అవి సమస్య కాదన్నట్టుగా కాటిపల్లి వెంకటరమారెడ్డి గారు మాట్లాడుతున్నారు. యా ఎగ్జాక్ట్లీ, మీరు గమనించండి వారు అన్న మాటల్లోని అర్థం. కౌన్సిల్ ఎన్నికైన తర్వాత కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు కానీ పాలసీస్ రూపొందించడానికి కౌన్సిలర్లు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. లోకల్ బాడీస్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ మీద చేతిలో ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంటుంది, దానికి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏ రకంగా ఉంటాయి మనకు రాజ్యాంగంలో ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. సరే మీరు టెక్నికల్ గా చెప్తున్నారేమో, బట్ ఆయన అంటున్నాడు బీజేపీ ఎప్పుడు కూడా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం. మేము రాజ్యాంగ పరిధిని గౌరవిస్తాం. నేను తప్పకుండా చెప్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. సో తప్పకుండా ఈ రోజు వాళ్ళు అనుకోవచ్చండి దోమలే అనుకుంటారు, దోమలు గారు వస్తే ఏమైతుంది, డెంగ్యూ అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోగానే చూస్తున్నారా, ఇలా ఆరోగ్యశ్రీ అయితే ప్రజాధనానికి ఎంత ఖర్చు అవుతా ఉంది. సో ఆ రకంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో పేమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎంత పెండింగ్ ఉంది, ఇదంతా చూడండి ఎంత జటిలమైతుంది. ఒక్క దగ్గర నుంచి మనం చర్చ మొదలు పెడితే రాబీస్ వ్యాధి ఏ రకంగా నివారిస్తా ఉన్నారు, అసలు ఎంత ఉన్నాయి, వాటి సెన్సెస్ ఏంటి, అసలు ఎట్లా, ఇవన్నీ ఎలక్షన్ గురించి ఈ సమస్యలు ఎంత గంభీరంగా ఉన్నాయో అంత గంభీరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. భారతీయ జనతా పార్టీకి 2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో 13.9% ఓటర్ శాతం వచ్చింది. అంటే ఓవరాల్ మీకు వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ 13.9%. సో మీకు వచ్చిన స్థానాలు 8. దాంట్లో ఒకరు మీ పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేశారు, సరే 7 ఉన్నారు ఇప్పుడు. అదే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా మీ పోలింగ్ పర్సెంటేజ్ 43% విత్ ఇన్ నో షార్ట్ టైం, ఒక 6 months లోనే. సో అద్భుతంగా ఉంది.
సో ఈ 43% ఈ రకంగానే కొనసాగితే 8 మంది ఎంపీలు గెలిచిన చోట 2 కార్పొరేషన్లు మహా అయితే తిప్పి కొడితే ఒక 4-5 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంది ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు. అంటే దీన్ని సక్సెస్ గా భావిస్తున్నారా మీరు? ఇది సక్సెసా? ఎగ్జిట్ ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను, గత ఒక 10 ఏళ్ల కాలం నుంచి మాత్రం ప్రతి ఎగ్జిట్ పోల్ సర్వేలు విఫలమవుతా ఉన్నాయి. నేను ఈ రోజు చెప్తా ఉన్నాను, బీజేపీ జెండా రెపరెపలాడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మేము గతంలో మున్సిపల్ ఎన్నికలలో ఏ రకంగా పోటీ అభ్యర్థులు ఎంతమందిని పెట్టేవాళ్ళం, ఈ రోజు మేము సంపూర్ణంగా పోటీని పెట్టగలిగినాం మా అభ్యర్థుల్ని. ప్రతి దగ్గర కూడా మా అభ్యర్థులు ఎక్కడ చూడు బూతుల దగ్గర గొడవలు ఎవరికైనా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయింది కదా. ఈ రోజు అధికారులు ఏ రకంగా మమ్మల్ని నిలవరిస్తా ఉన్నారు, ఏ రకంగా మనం మొన్నటికి మొన్న ఒక ఆత్మహత్య జరిగితే ఏ రకంగా ఇదైంది, వికారాబాద్ లో ఏ రకంగా మా వాళ్ళని కొట్టారు, బూతులలో బీజేపీ నాయకులను నిలవరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ ను అడ్డుకోవడానికి శతవిధాల మేము పోరాడుతా ఉన్నాం. మరో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీతో ఉంటది కదా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందండి, ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు వారు ఈ ఉన్న పలంగా మున్సిపాలిటీస్ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో లేదు నిధులు ఇవ్వడానికి, కేంద్రంలో లేదు. అట్లీస్ట్ మున్సిపాలిటీ రేపు అన్ని కూడా గెలిస్తే కేంద్రం ఇంప్రెస్ అయిపోయి ఇంకెక్కువ నిధులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్రెస్ చేయాలా, తెలంగాణ ప్రజలు బీజేపీ ఓట్లేసి ఇంప్రెస్ చేయాలా? ఇంప్రెస్ అంటే మేము హ్యాపీగా ఇంకా వర్క్ చేస్తాం కదా. ఎవరికైనా సంతోషకరమైన వాతావరణం ఉంటే 8 మంది ఎంపీలు ఇంప్రెస్ చేస్తే కృష్ణా జిల్లాలు పోతున్నాయంట. మన హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిర్రు, మళ్ళీ వస్తా మీ దగ్గర. ఒక నిమిషం, కాంగ్రెస్ వర్షం కూడా తీసుకుందాం మనం ఎగ్జిట్ పోల్స్ పైన. చరణ్ కౌశిక్ గారు, వాట్ యు సే? ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కొంత బెటర్ గానే ఉంది కాంగ్రెస్ కి, బట్ ఆశించిన స్థాయిలో ఫలితం అయితే లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100% ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ కూడా స్కోప్ లేకుండా బీజేపీ అసలు కనుమరుగులో అంటే కనుచూపు మేర కూడా లేదు. కాంగ్రెస్ కొద్ది గొప్ప కొంతమంది ప్రాబల్యం చూపించింది. సో ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో రాణించగలుగుతుంది అధికారంలో ఉన్నది కాబట్టి. ఒకవేళ మీరు ఏ మాత్రం వెనక్కి తగ్గినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ మీరు 2025 మాట్లాడుతారు, 2013 ఎవరు మాట్లాడాలి? ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2014 వచ్చారు. అప్పుడు ఎన్ని ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి? 305 కౌన్సిలర్లు ఉన్నాయి, 49 కార్పొరేటర్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 48 కార్పొరేటర్లు, 500 మంది కౌన్సిలర్లు ఉన్నాయి. 2020లో మీరు చెప్పే లెక్క, 2020లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది 1704, కాంగ్రెస్కు ఉన్నది 576, బీజేపీకి 293. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దర్పాన్ని ఉపయోగించి ప్రధానంగా నాడు బీఆర్ఎస్ పార్టీ 80 మంది, కానీ చైర్మన్లు మాత్రం మొత్తం బీఆర్ఎస్ లేదు. అది 14 వేరు, 23 వేరు. 23లో జరిగింది వేరు, 14లో జరిగింది వేరు కదా. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఒకే ఎన్నిక. లేదు చెప్పేది అదే అన్న. 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి 2 సార్లు ఎలక్షన్ జరిగింది. 13లో అంటే సమైక్య రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర డివైడ్ చేస్తున్న క్రమంలోనే ఎలక్షన్లు వచ్చినాయి. అవును, దాని తర్వాత రిజల్ట్ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది 48 కార్పొరేటర్లు, 500 కౌన్సిలర్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 49, 305. తర్వాత జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చింది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 1704 అంటే 56.9% గెలిచారు. కాంగ్రెస్ 19.2 27% ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి 43% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత అధికార దర్పాన్ని ఉపయోగించి 80 ఏకగ్రీవాలైనాయి. అందులో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఇప్పుడు ఎన్ని ఏకగ్రీవ 12 మాత్రమే. 12లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ. ఎంత డెమోక్రటిక్ వల్ల తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగినా అర్థం చేసుకోవాలా. ఆనాడు అధికార దర్పాన్ని ఉపయోగించి మీరు ఎలక్షన్లు ఏకగ్రీవాలను చూస్తేనే తెలంగాణ సమాజానికి అర్థమైంది. అంటే ప్రతి దాన్ని మీరు రాజకీయం చేశారు. తర్వాత ఎక్సెప్షియల్ ఓటును మొత్తం ఉపయోగించుకున్నారు. అదే కాకుండా ఎక్సెప్షియల్ ఓట్లకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ చూసినా అన్ని దిక్కుల పంచాయతీలు అయినాయి. పెద్ద ఎత్తున ఎక్సెప్షియల్ ఓట్లను ఉపయోగించుకొని తర్వాత ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా అధికార దర్పాన్ని ఉపయోగించుకొని మీరు ఎలక్షన్ నిర్వహించారు. కాబట్టి మొత్తం ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా వచ్చిన పరిస్థితి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, చాలా డెమోక్రటిక్ ఎలక్షన్ జరిగినాయి. మా పార్టీని సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది పోటీ చేశారు. అయినా 64% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 83 ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ 24% పరిమితం అయితే మేము గెలిచిన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ప్రభావితంగా తీసుకోలేము. అక్కడ వ్యక్తిగత ఓటర్లు ఉంటాయి, మీ సింబల్ కూడా పనిచేయదు. అదే చెప్తున్నా, ఆ రోజైనా ఈ రోజైనా. ఆ రోజు 83 ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ 24% పరిమితమైంది. మేము 15% నుంచి 20% ఉన్న సర్పంచ్లలో మేము 64% వచ్చినాం. మాకు పెరిగింది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లో 64 స్థానాలు. 2014లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 63, 2023లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 64. తర్వాత కంటోన్మెంట్ జూబ్లీస్ బై ఎలక్షన్లో గెలిచినాం. 3 ఎంపీలు 8 అయినాయి. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మహబూబ్నగర్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ టీచర్ గ్రాడ్యుయేట్ గెలిచింది.